ఈ మధ్య మంచోళ్ళ కంటే సమాజంలో చెడ్డోళ్ళు ఎక్కువయ్యారండి. సరే మ్యాటర్ ఏంటంటే మొన్న యూట్యూబ్ లైవ్‌లో ఎవరో పెడితే ఇంకా ఎవరో నా ఫోటోతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఆ ఐడీ తోటి వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా బ్యాడ్ కామెంట్స్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటో చూడండి. మీరెవరో వచ్చి నన్ను బ్యాడ్ చేస్తే నేను బ్యాడ్ అవ్వనండి. అది నాకు తెలుసు. సమాజంలో మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది అని తెలుసు. మనల్ని ఒక 10 మంది ఇష్టపడుతుంటే మరొక 10 మంది ద్వేషిస్తారు అని అది కూడా తెలుసు. కానీ అయినా సరే అది ఇదేం శాడిజం అసలుకి, ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని నా పేరు మీద వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ చేయడం. ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళు వెంటనే బ్లూ ఉన్న వాళ్ళు ఎవరో వెంటనే చెక్ చేశారంట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకు 70,000 ఫాలోవర్స్ ఉన్నారని వాళ్ళకి తెలుసు. వెంటనే బ్లూ ఉన్న వాళ్ళు వెంటనే ఐడి చెక్ చేస్తే ఇతని మధుది కాదులే, ఇది 70,000 ఫాలోవర్స్ లేరు, ఇది ఫేక్ ఐడి, ఒక వీడియో కూడా లేదు అన్నారంట. పోన్లేండి, మీ శాడిజం అలా ఉంది, మీ ఇష్టం. ఏదైనా ఫేక్ ఐడి చేసుకోండి, ఏదైనా చేసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా నా ఐడితో వచ్చి బ్యాడ్ కామెంట్స్ చేసినా ఇంకేమైనా చేసినా సరే వెంటనే ఐడి చెక్ చేయండి. బ్లూలో ఎవరైతే ఉంటారో లైవ్లో ఐడి చెక్ చేయండి, వెంటనే తెలిసిపోతుంది. వెంటనే వాడిని తిట్టండి అక్కడికే. చూసారా, సమాజంలో ఒకటి ఎదుగుతుంటే కూడా ఓర్వలేని మనుషులు ఎంతలా ఉన్నారంటే అంతలా ఉన్నారు. కుళ్ళు ఏం లేదు, ఇతనికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉంది అని ఒక ఒపీనియన్. మీరు అనుకున్నంత ఏం లేదు, మనకి క్రేజ్ అంతేం లేదు. నేను కూడా ఒక నార్మల్ పర్సన్నే, నేను ఒక ఆర్డినరీ కామన్ మ్యాన్నే. మీరేదో నన్ను ఊహించుకొని గొప్పవాడిని చేయకండి. ఇంకా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని వస్తే ఏమవుతుందంటే మీ క్యారెక్టర్ తెలిసిపోద్ది, వేస్ట్ ఫెలోస్ అని.